ఓకే, మరి వంకాయతో ఒక టేస్టీ వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో జ్యోతి గారు రెడీయా? మీరు రెడీ అండి. ఉలవచారు కదా మీరు చేసేది. ఓకే, మరి ఉలవచారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉలవచారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవల స్టాక్ 2 కప్పులు, ఉలవల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఉలవలు నైట్ నానబెట్టి నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకోవాలి. ఉడకబెట్టి కుక్కర్లో ఉడికించి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేయాలి. అది పేస్ట్ వేయాలి. ఉడకబెట్టిన వాటర్ కూడా తీసుకోవాలి. సో ఉలవలు ఉడికించేసిన పేస్ట్ అండ్ అలాగే ఉడకబెట్టిన వాటర్ మెయిన్ మనకి ఆ 2 కావాలన్నమాట. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసు. సో కొంచెం ప్లానింగ్ ఉంటే మనకు ముందు రోజు ప్లాన్ చేసుకుంటే ఇది అయిపోతుంది కదా. అంటే మనకి ఆ ఒరిజినల్ ఉలవచారుకి దీనికి కొంచెం టేస్ట్ లో తేడా వస్తుంది, కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. దాని బదులు ఇట్లా ట్రై చేయొచ్చు. ఇదేమో జ్యూస్ తీసుకుంటేనే వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ, ఓకే, కొన్ని పచ్చిమిర్చి కూడా, చింతపండు కూడా గుజ్జు తీసి పెట్టేసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకో, కరివేపాకు, ఈ ఉలవచారు ఎవరు నేర్పించారు మీకు ఈ ప్రాసెస్? మా మమ్మీ. మీ మమ్మీయా? ఓకే ఓకే. అది మామూలుగా ఊర్లలో అయితే కుండల్లో అట్లా ఉడికించి అలా చేస్తుంటారు కదా. సో మనకి ఇక్కడ అవన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి మనమే చేసుకోవాలంటే ఇట్లా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. చిన్నగానే ఉంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్. ఆంధ్రాలో బాగా, ఆంధ్ర సైడ్ ఫేమస్. అదే ఇప్పుడు కూడా ఊర్లలో బాగా చేసుకుంటారు. ఇక్కడ సిటీగా అంటే కొంచెం ఊర్లలో బాగా చేసుకుంటారు. ఇది కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉలవ వాటర్. ఇది కొంచెం వచ్చినా మనకి అలా తీసేసుకోవచ్చేమో కదా. ఇది వేస్తే చిక్కగా అయిపోతుంది ఆ పేస్ట్. కొంచెం మరగాల చింతపండు రసం తర్వాత యాడ్ చేసి కొంచెం మూత పెట్టి సాల్ట్ అదంతా తర్వాత యాడ్ చేసుకుంటాం. సాల్ట్ అంతా తర్వాత. ఓకే ఓకే. ఇదేంటి? క్రీమ్ లాస్ట్. ఉలవచారు క్రీమ్ తో తింటే బాగుంటుంది కదా. ఓకే ఓకే. సో ఇంట్లో కాలక్షేపం ఏంటి మీకు? ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? కిడ్స్ తో సరిపోతుందా? ఎంతమంది పిల్లలు? 2 పాపలు. ఎంత వయసు? ఒక ఆమె 6 years, చిన్న ఆమె 4 years. ఓకే, ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారా? ఇద్దరు స్కూల్ కి వెళ్తారు. ఓకే, పేర్లు ఏం పెట్టారు? కీర్తన, నిషిత. కీర్తన అండ్ నిషిత. ఓకే. మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తారు. జాబ్ ఆయన కూడా. ఓకే. సో ఇందులో ఏమైనా వేద్దామా? ఇది పేస్ట్ వేసేది. వాటర్ ఏమైనా యాడ్ చేయాలి ఇందులో? కొంచెం అవసరం లేదు. చింతపండు అంత గుజ్జు. సో మనం ఏం నీళ్లు యాడ్ చేసుకోవాలనుకున్నా అది మిగిలిగా వచ్చిన ఉడికించగా మిగిలిన నీళ్ళని పోసుకోవచ్చేమో కదా. మా మదర్కి సిస్టర్కి హాయ్ చెప్పండి. ఓకే. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? అంజమ్మ, స్వప్న. ఓకే. సో స్వప్న అండ్ అంజమ్మ గారు మీ ఇద్దరికి కూడా హాయ్. ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టమా మీకు? ఇంకెవరు ఇష్టం లేదా? అందరు ఇష్టం. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. స్పెసిఫిక్ గా మా మదర్ కి మా సిస్టర్ కి అంటే వాళ్ళు కొంచెం క్లోజ్. హాయ్. అవునులే, సిస్టర్స్ అంటే ఆబ్వియస్లీ క్లోజ్. ఇంకా మదర్ అంటే నేను చెప్పక్కర్లేదు, ఎవరైనా అమ్మ తర్వాతే కదా. అందరికి హాయ్ చెప్పండి. అందరికి మళ్ళీ చెప్పేస్తున్నా. అయితే జ్యోతి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. సో ఏం యాడ్ చేద్దాం? చింతపండు గుజ్జు చేద్దామా?
సో మీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా అంటే ఏమైనా ఫంక్షన్స్ లో అట్లాగా? రెగ్యులర్ గా కలుస్తుంటాం. రెగ్యులర్ గా కలుస్తుంటారా? వెరీ గుడ్. దగ్గరే కదా మేము దిల్షుక్నగర్ ఉప్పల్, వీకెండ్స్ కానీ అలా. ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ మీకు అన్న తమ్ముడా? అన్న చూసారా, అన్నని మర్చిపోయింది. అంటే వాళ్ళ ఆవిడ ఎలాగో చెప్పేశారు కదా అని. సో సాల్ట్ అవి ఇప్పుడు వేసేస్తాం. సో మీరు ముగ్గురా మొత్తం? నలుగురు. ఓ, 2 బ్రదర్స్, 2 సిస్టర్సా? నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ అంతేనా? అంతే, అన్ని వేసేసారా? ఈ క్రీమ్ లాస్ట్ యాడ్ చేసుకో. సో ఈ ఫ్రెష్ క్రీమ్ మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. బౌల్లోకి తీసేద్దామా? తీసి వేడివేడిగా ఉలవచారు రెడీ. సూపర్. ఓకే, మరి ఉలవచారు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉలవచారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, ఉలువలు ఉడికించిన నీళ్లు వేసి మరగనివ్వాలి. తర్వాత ఉలువల పేస్ట్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉలవచారు రెడీ. ఉలవచారు తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. యాక్చువల్గా ఈ ఉలవచారుకి ఆ ఉలవచారుకి అది డిఫరెంట్ గా వస్తుంది, ఇది ఈ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటంటే మనకి రెస్టారెంట్ లో కానీ ఇక్కడ మనం బయట తీసుకునేది దాన్ని అవర్స్ అలా సిమ్ మీద ఉడికిస్తూ ఉంటారు, బాగా మగ్గిస్తూ ఉంటారు. అవర్స్ టైం తీసుకుంటుంది. కొన్ని దాంట్లో అంటే నైట్ టైంలో కిచెన్ మూసేసే టైంలో పెట్టేసేస్తారు. అలా అంటే తందూరి బట్టి ఇది ఉంటుంది కదా, దాంట్లో వేడి ఉంటుంది, నిప్పు కణికలు ఉంటాయి, దాని మీద పెట్టేసి అలా వదిలేసేస్తారు. సో ఓవర్ నైట్ ఆ హీట్ అంతా దాని తగ్గుతూ కొంచెం మెల్లిగా దాని ఆ సారం అంతా కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్ గా అంటే ఆ బాగా దాంట్లో వచ్చిందే మనకి చిక్కగా అయిపోతుంది. బట్ అంటే ఇది కూడా బాగుంది ఐడియా. బాగుంది. అంటే మనకి ఇంట్లో అంత టైం చేసుకోలేము, బట్ ఇళ్లలోనే ఇలాగే అంటే ఉడికించిన తర్వాత వచ్చే వాటర్ తర్వాత మిగిలిన కొన్ని గింజల్ని ఏంటంటే పేస్ట్ చేసేసి యాడ్ చేస్తారు, థిక్నింగ్ వస్తుంది. సో కొంచెం పులుపు అది కొంచెం పోపు నీట్ గా పెట్టేసుకుని కొంచెం పని యాడ్ చేసినట్టు కొంచెం క్రీమ్ అది యాడ్ చేసేసుకుంటే సో ఆల్మోస్ట్ మనం ఇంట్లో ఆ టేస్ట్ అయితే రాలేదు కొంచెం. సో బాగుందండి, బాగా చేశారు, టేస్టీగా ఉంది. అంటే ఈ వెరైటీ కూడా మనం ట్రై చేయొచ్చు. పెదవుల పగుళ్ళు, పెదవులు నల్లబారిపోవడం, ఈ ప్రాబ్లమ్ని ఈ చిట్కా బాగా సాల్వ్ చేస్తుంది. ఎలా అంటారా? కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి ఆ నలుపుదనం అంతా కూడా తగ్గిపోతుంది. అలాగే పెదవులు పగలడము, ఎండిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. కొంతమందికి మోచేతులు మొరటుగా నల్లగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలివ్ ఆయిల్తో కనుక ఆ ప్రాంతం అంతా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపుదనము, గరుకుదనం అంతా కూడా పోతుంది. మిగతా స్కిన్ లాగే మోచేతులు కూడా క్లీన్గా, నీట్గా ఉంటాయి. మనలో చాలా మంది ఎండాకాలం వచ్చిందనుకోండి బాగా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. అలాగే వర్షాకాలం కానీ చలికాలం కానీ వచ్చిందంటే బాగా వేడిగా మసులుతున్న నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఇది మన స్కిన్కి ఎంత మాత్రం మంచిది కాదు. సీజన్ ఏదైనప్పటికీ గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన చర్మానికి తగిన కండిషనింగ్ అవుతుంది. అలాగే చర్మం డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇలా రకరకాలుగా చర్మానికి ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద నలుపుదనం, ఉబ్బులు ఇలా ఉండడంతో పాటు కళ్ళు త్వరగా అలసిపోయినట్లుగా కూడా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కళ్ళు తాజాగా ఉండాలి అంటే కీరా దోసని ముక్కల్లాగా కట్ చేసుకుని, అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆ స్లైసెస్ కనుక కళ్ళ మీద ఉంచుకుని ఒక పావు గంట సేపు అయినా కూడా అలా కళ్ళ మీద ఉంచుకున్నట్లయితే కళ్ళు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు
సాయంత్రం అంటే 5 గంటలకి అట్లా మనం స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఆ స్నాక్స్ లో భాగంగా అటుకులు, పేలాలు, బొరుగులు ఇలాంటి వాటిలో ఉల్లిపాయ ముక్కలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత భోజనం ఏం చేసినా కూడా కాస్త సాఫ్ట్ గా ఉన్న ఆహార పదార్థాలు, త్వరగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది.